ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ ఈ పేదరికం అనేటువంటి అంశం ప్రధానంగా అనేక వేలాది లక్షలాది కుటుంబాలను చిన్నబుచ్చుతున్న సందర్భాన్ని గమనించవచ్చు. ముఖ్యంగా ఆ కుటుంబాలలో ఉన్నటువంటి పేద పిల్లలు ఎవరైతే చిన్నారి పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నటువంటి సందర్భం ఉందో, వాళ్ళు పాఠశాలకు వెళ్తున్న సందర్భంలో కానీ వాళ్ళు తీసుకునే ఆహారము, వాళ్ళు ధరించే బట్టలు, వాళ్ళ యొక్క ఆహార విధానము, జీవన శైలి లోపల చాలా తేడా ఉంటుంది. పక్కనే ఉన్నటువంటి రెండు కుటుంబాల మధ్యన ఒక పిల్లవాడిని తన తండ్రి ఒక డ్రైవర్ని ఇచ్చి కారులో పంపిస్తూ ఉన్నాడు. మరొక పిల్లవాడు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో పిల్లవాడు అతని చెప్పులు లేక, సరైన టిఫిన్ బాక్స్ లేక, పుస్తకాలు సరిగా లేక, ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో ఒక మోసపూరితమైన విద్యా వ్యవస్థ కారణంగా ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళలో అయితే అధిక బరువు మోసుకొని భుజానికి వేసుకొని పోతున్న దయనీయ పరిస్థితులు మనం గమనించవచ్చు. ఇక్కడ మనకు ఆలోచన రాకపోవచ్చు, కానీ ఒకే వయసులో ఉన్న పిల్లలు అలా పాఠశాలకు వెళ్తూ ఉంటే తోటి వాళ్ళు ఇలా వెళ్ళినప్పుడు మాకెందుకు ఈ దుస్థితి, మాకెందుకు ఇల్లు లేదు, బట్టలు లేవు, లేకపోతే స్కూల్ డ్రెస్కు లేక ఇబ్బంది, అక్కడ వాళ్ళు స్కూళ్ళల్లో టీచర్లు మందలిస్తూ ఉన్నారు కాబట్టి అనేటువంటి బాధ ఘోరంగా ఉంటుంది. ఇది చెప్పుకోవడానికి చిన్న విషయమే కావచ్చు, కానీ కుటుంబాల మధ్యన ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నటువంటి సమస్య. వాళ్ళు ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా 15% పైగా దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు. ఇక డాక్టర్ అమర్త్య సేన్ ప్రకారంగా కనీసమైనటువంటి సౌకర్యాలకు నోచుకున్నప్పుడే అది మానవాభివృద్ధి. కానీ కనీస సౌకర్యాలకు నోచుకొని వాళ్ళు 15 నుండి 20% ఉన్నప్పుడు మరి ఎన్ని లక్షల కుటుంబాల పిల్లలు ఇంత వేదనకు గురవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అది ఒక శూలంలాగా, ఇనుప రాడులాగా ఆ పిల్లలను, ఆ కుటుంబ యజమానిని, ఆ ఇంట్లో ఉన్న వృద్ధులను అందరినీ కూడా గాయపరిచే సమస్య. అందుకే 1966 ప్రాంతంలో ఈ దేశంలో ప్రధానమైనటువంటి విద్యా కమిషన్, కొఠారి కమిషన్ ఒక సూచన చేసింది. కామన్ స్కూల్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా ఒక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధి, కోటీశ్వర్లు, పేదవాళ్ళు, అడుక్కు తినేవాళ్ళు, అభాగ్యులందరూ కూడా ఒకే పాఠశాలకు చదువుకున్నప్పుడు వాళ్ళ మధ్యన అంతరాలు తగ్గిపోయి స్నేహభావం పెరిగి సమానత్వ భావన సాధ్యమవుతుంది. దానికి తోడు కనుక పేద కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితిని పాలకులు కనుక పెంచినట్లయితే అప్పుడు మనం ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యవస్థను కాపాడుకోవచ్చు. దానికి ఇతర దేశాల్లో జర్మనీ, బ్రిటన్, అమెరికాలో ఉన్నటువంటి కామన్ స్కూల్ విధానం చాలా పెద్దగా పరిష్కారం అని చెప్పడం జరిగింది. కానీ గత 58 ఏళ్ళ కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో ఎక్కడ కూడా కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టలేదు. దాని కారణంగా కూడా ఈ వివక్షత మరీ కొనసాగుతున్నది. ఒకవైపు ప్రైవేటీకరణ విద్యారంగంలో బాగా పెరిగిపోవడం, ఉన్నత సంపన్న వర్గాలందరూ కూడా ప్రైవేటు పాఠశాలలకు పంపించడం, పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలే దిక్కు అనేటువంటి ఒక భావన కలిగింది. దయచేసి ఆ భావనను మనం తగ్గించుకోవాలి. పాలక వర్గాలు, రాష్ట్రాలు, కేంద్రం కూడా తమ బడ్జెట్ లోపల పెద్ద మొత్తాన్ని కేటాయించవలసిన అవసరం ఉంది. అదే కొఠారి ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం 30%, కేంద్ర ప్రభుత్వం 10% కేటాయించవలసిన అవసరం ఉంటే ఇవాళ కేంద్రం కనుక మొన్న బడ్జెట్లో కేవలం 2% మాత్రమే కేటాయించింది. అలాగే రాష్ట్రం 8 నుండి 10% కేటాయించారు. ఇంకా 15% కేటాయించాలని మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేద్దాం. ఈ రకంగా కొన్ని సంస్థాపరంగా మార్పులు రావాలి. కొన్ని ఆ పేద కుటుంబాల యొక్క ఆదాయ పరిస్థితులను మెరుగుపరచడానికి పాలక వర్గాలు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. తద్వారా కామన్ స్కూలును అమలు చేయడం ద్వారా సమానత్వ భావన వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పేద విద్యార్థి, ఒక ధనిక విద్యార్థి కూడా మాట్లాడుకుంటారు, పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. ఆ రకంగా సమాజం లోపల అంతరాలు లేని వ్యవస్థ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం ఇంకా కనుక ఇలాగే కొనసాగినట్లయితే ఇప్పటికే 40% సంపద 1% ఉన్న సంపన్న వర్గాల చేతుల్లో ఉంది. బడా పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం అయితే 16 లక్షల కోట్లను రుణం మాఫీ చేసింది. కానీ పేద వర్గాలకు వాళ్ళ కడుపు నింపడానికో, వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడానికో, వాళ్ళ జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచడానికి, సమున్నతమైనటువంటి వ్యవస్థను నిర్మాణం చేయడానికి పేదరికం తొలగించే క్రమంలో ప్రభుత్వాలు సహకరించడం లేదు, పనిచేయడం లేదని
నాకు ఒక ఆవేదన. ఈ ఆవేదన నాది కాదు, పేద వర్గాలది. అలాగే సమున్నతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విప్లవకారులు, ఉద్యమకారుల యొక్క భావన కూడా ఈ దేశంలో పేదరికాన్ని కనుక తొలగించినట్లయితే, కామన్ స్కూల్ను కనుక ప్రవేశపెట్టినట్లయితే, అంతిమంగా విద్యారంగంలో బడ్జెట్కు నిధులను పెద్ద మొత్తంలో కేటాయించినట్లయితే, విద్య మొత్తం ప్రభుత్వ రంగంలోనే కొనసాగినట్లయితే అంతరాలు లేని సమానత్వం సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే ఈ పేద పిల్లల యొక్క మనసులకు తాకుతున్న గాయాలను నిర్మూలించగలం. అప్పటిదాకా పాపం పేద పిల్లలు తమతో ఇతరులతో పోల్చుకొని బాధకు, ఆవేదనకు గురవుతున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఇది ఒక సామాజికమైన అంశం. ఈ సామాజిక అంతరాలను కనుక తొలగించకుండా మనం బడ్జెట్లో ఆర్థిక రంగంగా లేదా విమానాశ్రయాలు నిర్మించడం, రైల్వేలను నిర్మించడం లాంటి వాటి వల్ల ఈ పేదరిక నిర్మూలన సాధ్యం కాదు. ఇది మౌలికంగా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలను అంచనా వేసి వాళ్ళకు ఉపాధి అవకాశాలను కల్పించి మెరుగైనటువంటి వ్యవస్థ వైపు వాళ్ళని తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, అంతరాల వ్యవస్థ ఆవిర్భవిస్తుంది. అలాంటి వ్యవస్థ కోసం మనం అందరం పనిచేయాలని, మనసు విప్పి మాట్లాడాలని, ఆ వైపుగా పేదరికంలో ఉన్న వారి పట్ల సానుభూతి చూపడం ద్వారా పరిష్కారం చూపాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.